కాంగ్రెస్ పార్టీ వేరే బ్రిటిష్ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ పార్టీ ఇక్కడది కాదా? అది కాదు. ఆ గాంధీలు ఎక్కడోళ్ళు? ఈ గాంధీలు కాదా? కాదు. ఆ గాంధీ కూడా కాదా? కాదు. మొత్తానికైతే నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం కూడా 7200 న్యూస్ పర్యటిస్తా ఉంది. మరి ఈ ఎర్రటి ఎండలలో మరి ఎక్కడెక్కడ చూస్తుంటే మరి జనాలు మాత్రం ఏడ కనిపిస్తలేరు. కానీ మొత్తానికి ఇక్కడ ఒక ఆటో అన్న అయితే ఇక సైడ్ కాపుకున్నాడు, షెట్ నీడ మంచి గీడ యాప్ షెట్ నీడ కాపుకొని కూర్చున్నాడు. ఏందో కథ అసలు ఏం నడుస్తూ ఉంది మరి, ఎందుకంటే వీళ్ళైతే ప్రయాణికులు అందరూ రోజు కలుస్తూ ఉంటారు కాబట్టి అడిగి తెలుసుకుందాం. ముందుగా నమస్తే అన్న, ఏం కథ ఏం నడుస్తూ ఉంది నల్గొండ పార్లమెంట్? బీజేపీ అవా నడుస్తుంది అన్న ఇప్పటికైతే ప్రస్తుతం. ఇదేంది డైరెక్ట్ బీజేపీ అంటే ఏమైంది కథ? ఇప్పుడు నల్గొండ అంటేనే కాంగ్రెస్ పార్టీ అడ్డ అని బొచ్చేడు మంది చెప్తున్నారు. కాంగ్రెస్ దొంగ హామీలు నమ్మిరన్న, మోసపోయారు జనం. ఇప్పుడు బీజేపీ వైపు చూస్తారు మొత్తం. బీఆర్ఎస్ వైపు ఎందుకు చూస్తలే మరి? బీఆర్ఎస్ కు 2 సంవత్సరాలు ఇచ్చారు, 2 పర్యాలు 10 సంవత్సరాలకు గవర్నమెంట్ ఇచ్చారు. చేస్తారు ఎందుకు చూసారు. తర్వాత కాంగ్రెస్ కి ఇచ్చారు, 100 రోజులు గడిచిపోయింది, హామీలు ఏం నెరవేర్చలేదు. ఇప్పుడు మోడీ వైపు చూస్తారు. ఏ సంగతి పొద్దున్నాక ఎన్ని ట్రిప్పులు తోలుతారన్నా మీరు ఈ ఎండలో? మరి షెట్ కింద ఆగినాయింది. ఇప్పుడు ఎక్కడదైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మొత్తం ఫ్రీ బస్సులు చేసి మాకు డీజిల్ కూడా వెళ్తలేదు, ఆఖరికి డీజిల్ కూడా వెళ్తలేదు. లేదు, ఈఎంఐలు మొత్తం ఆగిపోతున్నాయి. ఈఎంఐలు మొత్తం ఆగుతున్నాయి. మొత్తానికైతే దారుణంగానే ఉందా? చాలా దారుణంగా ఉంది, చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు మరి అంటే మీకు ఆటో వాళ్ళకి ఏం అన్యాయం చేసిండు చెప్పు? ఇప్పుడు ఆటో వాళ్ళ వల్ల మాకు జనాలే వెళ్తలేరు అన్న, బయటకి వెళ్తలేరు, ఎక్కుతలేరు, మొత్తం బస్ కి వెయిట్ చేస్తారు. ఇప్పుడు నీది ఇప్పుడు ఏం ఆటో? ఇది లోకల్ ఆటో. ఇప్పుడు సూర్యాపేట నుంచి నల్గొండ వచ్చేటోళ్ళు అయితే నీ ఆటోలు అయితే పోరుగా. ఇప్పుడు వాళ్ళకే ఫ్రీ బస్సు. మరి లోకల్ ఆటోలు మీకు నష్టం ఏమొచ్చింది? సూర్యాపేట నుండి కలెక్టర్ ఆఫీస్ మనది ఎక్కడనే, కలెక్టర్ ఆఫీస్ కాడ నుండి ఇక్కడ రావాలంటే ఈ లోకల్ ఆటో ఎక్కాలి. వాళ్ళు ఏం చేస్తారు, మిర్యాలగూడెం బస్సు ఎక్కి కలెక్టర్ ఆఫీస్ కాడ దిగుతారు. అట్లా మాకు లాస్ అవుతుంది. 20 రూపీస్ కూడా సేవ్ అవుతున్నాయి, కానీ అట్లా కూడా మాకు చాలా లాస్ అవుతుంది. అంటే కలెక్టర్ ఆఫీస్ ఉంది, ఆర్డీఓ ఆఫీస్ ఉంది అక్కడ. లోకల్ అన్ని ఎక్కుతారు. ఆ డివికి సాగర్ రోడ్ కాడ మొదలు పెట్టి సాగర్ రోడ్ కాడ నుండి బస్ స్టాండ్ కి చాలా పబ్లిక్ వస్తారు. ఆ వాళ్ళు కూడా బస్ కి వెయిట్ చేస్తారు మొత్తం. అవును, ఇట్లా అంటే చాలా మందికి కొంతమంది అట్నే అనుకుంటారు. ఇప్పుడు అటు నుంచి ఇటు పోతుంటే ఈ లోకల్ ఆటో వాళ్ళకి ఏమవుతుంది? ఇప్పుడు నిట్స్ కాలేజ్ ఉంది, హైదరాబాద్ రోడ్ లో నిట్స్ కాలేజ్ ఉంది. అప్పుడు ఈ ఆటోలో డైలీ కాలేజ్ వాళ్ళని తీసుకుపోయేది. ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల ఇప్పుడు ఎన్జీ కాలేజ్ కాడ చూడండి, మీరు వీటి కాలనీ కాడ చూడండి, ఎంత మంది పబ్లిక్ ఉంటారు. ఒక ఆటో కూడా ఆపుతలేరు, ఫ్రీ బస్ కే పోతారు. కాలేజ్ అవును, ఇంత దారుణంగా ఉందా కథ? అవును సార్. అంటే గతంలో ఎంత వచ్చాయి మీకు రోజుకి? మాకు గతంలో రోజు 1000 రూపాయలు వచ్చేది. ఇప్పుడు ఎంత వస్తున్నాయి? ఇప్పుడు 300-400 కూడా వస్తలేదు. 300-400 కూడా వస్తలేదు. మరి ఈ ఎండాకాలం ఎట్లుంది కథ? మరి ఎండాకాలం మొత్తం దారుణం అయిపోయింది. మేమే ఏం చేయలేక రోడ్లు ఖాళీగా ఉన్నాయి, రోడ్లే ఖాళీగా ఉన్నాయి. అదే రోడ్లన్నీ ఖాళీగానే కనిపిస్తాయి. మేమే ఖాళీగా ఆటో ఇక్కడ కనపడితే మరి కథ మేము రెస్ట్ తీసుకుంటున్నాం ఇప్పుడే. ఈ ఎండకు చల్ల పడుతున్నాం. ఇప్పుడు మరి మీరేమో బీజేపీ గెలుస్తుంది అంటారు. బీజేపీ ఇప్పుడు గతంలో ఇప్పుడు సైదిరెడ్డి ఇప్పుడు బీజేపీలో సైదిరెడ్డి అభ్యర్థి. ఆయన కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి. ఆయనకి ఎందుకు ఓటేస్తారు? ఎవరికి? సైదిరెడ్డికి. సైదిరెడ్డి అలా అన్యాయం జరిగింది కాబట్టి సైదిరెడ్డి బీజేపీలోకి వచ్చాడు. అన్యాయం చేసిరా? ఏం అన్యాయం చేసిండు కేసీఆర్? ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు, పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి బై ఎలక్షన్ లో గెలిపించి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద వాళ్ళ కుటుంబం మీద గెలిపిస్తే కేసీఆర్ తప్ప? అది అక్కడ ఎన్ని హామీలు ఇచ్చిరానా మీకు తెలియదా? సైదిరెడ్డి గెలుపు కోసం ఎన్ని హామీలు ఇచ్చిర్రు? చాలా హామీలు ఇచ్చారు. హామీలన్నీ నెరవేర్చలేని కారణంగా సైదిరెడ్డి కూడా బీజేపీలోకి వచ్చాడు. కేసీఆర్ మోసం చేసిండు. అవును, సైదిరెడ్డి హామీలు ఇచ్చిన నెరవేర్చలేదు కాబట్టి ఆయన బీజేపీలోకి వచ్చాడు. మంచి నిర్ణయం తీసుకున్నాడు. మరి ఇప్పుడు సైదిరెడ్డి మంచోడే అంటున్నావు. ఇప్పుడు మరి జానారెడ్డి కొడుకు కూడా, జానారెడ్డి కుటుంబం కూడా ఎప్పటి నుంచో ప్రజాసేవ చేస్తుంది. వాళ్ళ తమ్ముడు ఇప్పుడు ఎమ్మెల్యే. ఇప్పుడు మరి ఈయన కూడా రఘువీర్ రెడ్డి కూడా వస్తా అంటున్నాడు. మరి పార్లమెంట్ లో నేను బరాబర్ గెలుస్తా అంటా ఉన్నాడుగా. కుటుంబ పాలన ఎప్పుడు వాళ్ళే చేయాలన్నా, కొత్త వారికి అవకాశం ఇవ్వాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ తండ్రి 7 సార్లు చేస్తాడు, వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే అవుతాడు, ఈయన ఎంపీ అవుతాడు. మిగిలిన నాయకులు గిట్నే ఉండిపోవాలన్నా అంటే ఇంకోళ్ళకి ఇస్తలేరు. మరి మీరు ఆటో యూనియన్ ఉంటది కదా మీకు, మరి యూనియన్ తరఫున మరి అందరు కూడా నామినేషన్ వేసారు. ఆటో యూనియన్ తరఫున కూడా నామినేషన్ వేసారు. మరి గెలిపించుకుంటారా అందరు? గెలిపించుకుంటారా? మళ్ళీ ఏదైనా పార్టీకి మద్దతు తెలుపుతారా? మేమే పార్టీకి మద్దతు తెలుపా, మా స్వశక్తిలో మేము ప్రయత్నిస్తూనే ఎవరు. ఇప్పుడు నీ అభిమాన నాయకుడే బీజేపీ నాయకుడు ఉన్నాడంటే, ఇప్పుడు మరి మీ నాయకులు మీ ఆటో యూనియన్ ఎట్లా గెలుస్తారు? ఇప్పుడు నువ్వు ఏ పార్టీ గెలుస్తుంది అంటే ఇప్పుడు నువ్వు బీజేపీ గెలుస్తానా? మేము మా ప్రయత్నం మేము చేస్తా ఉంటున్నాం, కానీ మేము గెలుస్తామని చెప్పట్లే. మాకు ఒక ఓట్ బ్యాంక్ ఉంది, మాకు 5,000 మంది 6,000 మంది ఆటో కుటుంబాలు ఉన్నాయని వస్తుంది కదా, జనాలలో కన్నా వస్తుందిగా. మాకు 6,000 ఓట్లు పడ్డాయి అంటే ఆటో కుటుంబం వాళ్ళగా మేము పర్సనల్ గా డబ్బు పెట్టి మద్యం పోసి ఓట్లు అయితే మేము కొంటాంగా.
మాకు పడ్డేది ఇక్క చోట్లేగా. ఒక 5,000 కుటుంబాలు ఇక ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇప్పుడు నష్టపోయిన వాళ్ళేగా. ఆవేదనతో ఉన్న వాళ్ళే. బీజేపీ అంటే చర్చ జరుగుతుందని చెప్పిన అవును. జనాలు అనుకుంటున్నారు ఆటో ఎక్కిన వాళ్ళు నిజంగా ఇప్పుడు ఆటో ఎక్కుతా ఉంటారు చాలా మందిని చూస్తుంటారు. ముసలి వస్తారు, పిల్లగాళ్ళు వస్తారు, కాలేజీ వాళ్ళు వస్తారు, అందరు వస్తారు కదా, యూత్ ఎక్కుతుంది ప్రతి ఒక్కరు. జాబ్ చేసే వాళ్ళు వస్తారు, అందరు వస్తుంటారు కదా. వాళ్ళ అసలు ప్రధానంగా కాంగ్రెస్ పాలనలో ఏం నచ్చట్లేదు వాళ్ళకి. మరి వాళ్ళు ఏం నచ్చట్లేదు, ఏం నచ్చలేదా? ఏం నచ్చట్లేదు. మరి బీఆర్ఎస్ మంచిగా ఉంది అంటలేరా గతంలో? బీఆర్ఎస్ కూడా నమ్మిరు కదా, చూసిరు దాన్ని కూడా నచ్చకనే మొన్న ఓడగొట్టింది. బీజేపీ నమ్ముతారు అంటున్నా? నమ్ముతారు ఈసారి ఖచ్చితంగా. బీజేపీ నమ్ముతారు. మరి నల్గొండ భువనగిరిలో అసలు బీజేపీ లేదు, అసలు అది బీజేపీ పార్టీ గుజరాత్ వాళ్ళకి గులాంగిరి చేయాలన్నా, మన కాంగ్రెస్ పార్టీ ఈడ అధికారంలో ఉంది, లేదంటే కేసీఆర్ సార్ మనోడే ఇక్కడనే మంచిగా గెలిపిస్తే మంచిది అంటారు. ఎవరంటారు? జనాలు అనుకుంటున్నారు కదా. ఏం లేదు, అదంతా ఏం లేదు. అది కాంగ్రెస్ పార్టీ వేరే బ్రిటిష్ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ పార్టీ ఇక్కడిది కాదు. అది కాదు. ఆ గాంధీలు ఎక్కడోళ్ళు? ఈ గాంధీలు కాదా? కాదు. ఆ గాంధీ కూడా కాదా? కాదు. మొత్తానికైతే బీజేపీ అనుకుంటారు జనాలు. బీజేపీ అనుకుంటారు. మీ ఆటోలకైతే కష్టాలు తీర్చాలి నాయకుడు అయితే కావాలి, కష్టాలు తీర్చే నాయకుడు కావాలి. మరి మీ డిమాండ్లన్నీ చెప్పాలి రేపు ఎన్నికలు. ఇప్పుడే మరి అవకాశం మీకు చెప్తామండి. మీరు ఇప్పుడు నిజంగా గతంలో ఎమ్మెల్యే ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇంత అన్యాయం జరుగుతుంది అనుకురా మీ ఆటోలో? జరుగుతా అనుకోలే. అంటే ఫ్రీ బస్ అని హామీ వాళ్ళు ముందే ఇచ్చారు, అప్పుడు ఎందుకు అనుకోలే మీరు ఇట్లా అయిద్దని? ఇప్పుడు ఫ్రీ బస్ హామీ కాంగ్రెస్ మాకు నెలకు ఇంత వృత్తి లెక్క ఇస్తా అని చెప్పారు, ఆదుకుంటామని చెప్పారు. మొత్తానికైతే ఆటోలకు తిట్టుంది. ఇది మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళకి ఆటో ఎవరైతే నడుపుతా ఉన్నారో వాళ్ళకి వృత్తి ఇస్తా ఉన్నారు కాబట్టి మీరు నమ్మినాం అనుకున్నారు, కానీ ఇంత అన్యాయం మాకు జరుగుతుందని మేము భావించలేదు అనుకుంటా ఉన్నారు. మరి వీళ్ళైతే క్లియర్గా చెప్తా ఉన్నారు ఏదైతే అవకాశం బీజేపీకి ఉందంటారు. మరి చూడాలి మరి ఇక్కడ కాంగ్రెస్ నల్లగొండ అంటేనే కాంగ్రెస్ అంటే నల్లగొండ అని చెప్పేటటువంటి నల్లగొండ గడ్డ పైన మరి నిజంగా బీజేపీకి అవకాశం ఉందా లేదా అనేది చూడాలి. లేదంటే మళ్ళీ సారే రావాలి కారే రావాలని కోరుకుంటా ఉన్నారా? అతి కొద్ది రోజుల్లో తేలబోతా ఉంది. బ్యాలెట్ బాక్సులు బద్దలు కాబోతా ఉన్నాయి. మరి ఎటు మాత్రం ఒక సంచలనంగా మాత్రం తీర్పు ఉండబోతా ఉందని చెప్తా ఉన్నారు. చూడాలి ఏం జరగబోతా ఉందనే అంశాన్ని. మరి నల్గొండ భువనగిరిలో అసలు బీజేపీ లేదు, అసలు అది బీజేపీ పార్టీ గుజరాత్ వాళ్ళకి గులాంగిరి చేయాలన్నా, మన కాంగ్రెస్ పార్టీ ఈడ అధికారంలో ఉంది, లేదంటే కేసీఆర్ సార్ మనోడే ఇక్కడనే మంచిగా గెలిపిస్తే మంచిది అంటారు. ఎవరంటారు? జనాలు అనుకుంటున్నారు కదా. ఏం లేదు, అదంతా ఏం లేదు. అది కాంగ్రెస్ పార్టీ వేరే బ్రిటిష్ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ పార్టీ ఇక్కడిది కాదు. అది కాదు. ఆ గాంధీలు ఎక్కడోళ్ళు? ఈ గాంధీలు కాదా? కాదు. ఆ గాంధీ కూడా కాదా? కాదు. మొత్తానికైతే బీజేపీ అనుకుంటారు జనాలు. బీజేపీ అనుకుంటారు. మీ ఆటోలకైతే కష్టాలు తీర్చాలి నాయకుడు అయితే కావాలి, కష్టాలు తీర్చే నాయకుడు కావాలి. మరి మీ డిమాండ్లన్నీ చెప్పాలి రేపు ఎన్నికలు. ఇప్పుడే మరి అవకాశం మీకు చెప్తామండి. కాంగ్రెస్ పార్టీ వేరే బ్రిటిష్ పార్టీ. అది